టేప్ వేస్తున్నావెందుకు? మన ఇద్దరివి ఉండటానికి. మనిద్దరేనా? ఎందుకు? అది కూడా తెలీదా? అదేంటి అన్ని తీసేస్తున్నావు? అర్థం లేకుండా చేస్తున్నాను. అదేం జబ్బు అట్ట కొడుకున్నాయి? అర్థం కాలేదా? ఏంటి నా మీదకి రాకు, నేను ఎలాంటి వాడిని కాదు. నా శీలాన్ని పాడు చేయకు, నా జీవితం అన్యాయం చేయకు. కావాలంటే ఆ ముద్దు మొక్క నక్కలేడు అన్నెళ్ళి పట్టుకో. గోపి, గోపి, నేనే నమ్మలేకపోతున్నాను. నీ కలనే నన్నా? నిజాన్ని. ఏమిటా నిజం? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నువ్వే నాకన్నా ముద్దుగా ఉన్నావు. సరే సరే సరే, ఈ కొత్త సూట్ ఎవరిచ్చారు? డాక్టర్ మధు లేడు, ఆయన ఇచ్చాడు. బాగుందా? నువ్వు వేసుకున్నావు కనుక బాగుంది. కరెక్ట్ కరెక్ట్. వెళదాం. ఎక్కడికో గుర్తుందా? నీ డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళదామన్నావుగా. అరే, విన్నవాడివి నీ గుర్తుంది, చెప్పిన దాన్ని నేనే మర్చిపోయాను. ఎందుకనో నిన్నెలా చూడటం వల్ల. అట్ట చూస్తానంటే దిస్తాగలరు. అవునవును, రా. కారు బాగా డ్రైవ్ చేస్తున్నావే, నీ కారు ఉండేదా? ఒక కారు, పెద్ద బంగ్లా, ఇంకా ఎన్నెన్నో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అవేం జ్ఞాపకం లేదు. వాళ్ళని పోనీ. ఏరా ముద్దబ్బాయి, కారు తెగ దూరంగా పలుస్తున్నావే? నేనేం ముద్దబ్బాయి కదరా, డబ్బా. డబ్బా కాదురా, కారు జాగ్రత్తగా తోలకపోతే నీ అబ్బదలకి వెళ్తావు. ఐస్ క్రీమ్ కావాలా అన్నాను. కావాలరా బెదవాడ బోండా. ఇప్పించరా, నీ బండపడా ఇప్పించరా. నేను బోండా అన్నట్రా? ఏం లేదురా, నీకు దాహం వేస్తుందేమోనని. వేస్తున్నా, నేను అనుకుంటూనే ఉన్నా, అందుకే వచ్చా. తాగరా. అరే డానీ, పేర్లు మనుషులు కూడా ఇంకా గుర్తున్నాయన్నమాట. మర్చిపోయేటంత మామూలు కావుగా. గుడ్. ఎందుకు వచ్చామో తెలుసా టైగర్? ఊరకరారు మహాత్ములు, పాపాత్ములు కూడా పని మీదే వస్తారు టైగర్. నైట్ క్లబ్ లో బాకీ పడ్డ 20,000 ఇప్పుడే వసూలు చేసుకుపోదామని వచ్చాం. మాటలతో వసూలు కాకపోతే దీనికి చిన్న పని తగులుతుంది. వద్దు, తొందరపడద్దు, ఇచ్చేస్తాను. హలో, నేను టైగర్ని మాట్లాడుతున్నా. అర్జెంటుగా 20,000 కావాలి. వాట్? లాభం లేదా? సారీ ఫ్రెండ్స్, డబ్బు లేదంటున్నాడు. టైగర్, బీ కేర్ఫుల్. నీకు డబ్బు ఎంత కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుందో మనందరికీ తెలిసిందే. అవునవును, ప్రయత్నిస్తాను. టైగర్, నీ ప్రయత్నంతో నేను ముగించావు. నీ శవాన్ని పరామర్శించవలసి వస్తుంది. అంటే నీ చావు నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. కంగ్రాచులేషన్స్ రాత, వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. అంటే డాక్టర్, ఇక నన్ను ఎవరో పిచ్చివాడని పిలవరా? నిన్ను పిచ్చివాడని పిలిచేవాళ్ళు పిచ్చివాడు. అందరూ పిచ్చివారు. రాధా, నువ్వు కూడా పిచ్చిదనివే. డాక్టర్ గారు మీరు కూడా, మీరు పిచ్చివారు కాదు, రాధే పిచ్చిది. అందరూ పిచ్చివారు. వెళ్ళొస్తాను డాక్టర్, వెళ్ళొస్తాను.
రాధా, నువ్వా? నేనే. ఏ నీకు పిచ్చెక్కిందా? గోపి, నువ్వు ఇక్కడే ఉంటు, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తా. నేను ఇప్పుడే వస్తానన్నానుగా. సరే, నాకు అర్జెంటుగా 20,000 కావాలి. 20,000? నేను ఇవ్వలేను. ఇవ్వకపోతే ఇస్తా, కానీ అంత డబ్బు. తెస్తావు, నాకు తెలుసు. రేపు రాత్రి 8 గంటలకు ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. అయితే ఈ కాగితాలు మీ సంతకాలు చేయించేసేద్దాం. ఇంకా సందేహం ఎందుకయ్యా? మళ్ళీ ఏమైనా ఆలోచించాలా అని. అయ్యో, ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం ఆగదు. అమ్మాయి పిచ్చోడు మత్తులో పడుండగానే గమ్మత్తుగా చేయించేయాలి. చేయించండి, చేయించండి. నా చేత కూడా గమ్మత్తుగా సంతకాలు చేయించండి. మళ్ళీ నేను వెళ్ళి పాలు కావాలి. చిచ్చుకిలు బుచ్చిబాబు ఎంత అందంగా ఉన్నావురా. ఏమిట్రా మూడు సత్వం నువ్వు? పోనీ 2 బిస్కెట్లు తింటా. పడాయిలాగా. ఇదిగో ఇదిగో. దేవానా? ఏమిట్రా సర్కస్ లో బొప్పని కుక్కను పిలిచినట్టు పిలుస్తావు? మరి ఇవి కుక్క బిస్కెట్లు కుక్కల్లా పిలిస్తే వస్తారేమో అని దూదు కాకేసా అనమాట. ఏమిటి ఏమిటి ఇప్పుడు మేము తింటున్నాం కుక్క బిస్కెట్లా? కుక్క బిస్కెట్ తామికి పెడదామని తీసుకెళ్తాం అనమాట. ఇంట్లో మీరు అడిగారు అనమాట. అందుకని అమ్మాయి, ఏం మామయ్య, మన ఫ్యాక్టరీ షేర్స్ అమ్ముతున్నాం అమ్మా. మీ సంతకాలు కావాలి. ఒక్కసారి చదివి సంతకం పెట్టడం మంచిది. శివాన్ గారు, మంచి చెడ్డలు చూసే మీరుండగా నేను చూడాల్సిందే ఉందండి. చూద్దాం. గమ్మత్తుగా చేయించాలన్నారు, మరి మామూలుగా చేయించేసుకుంటున్నారేమిటి? ఏమిటో ఈ పేపర్లన్నీ ఒకలాగే ఉంటాయి. మనుషులందరూ ఒక్క పోలికగా ఉన్నట్టే. వీళ్ళిద్దరులాగే. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరో. అది కాదు పద్యం. బిస్కట్లలో కుక్క బిస్కట్లు వేరేయా, విశ్వదాభిరామ విసినికర్ర అన్నాడ్రా. గోపి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడు వస్తా. ఓ హలో నాయుడు గారా, నమస్కారం. అన్నానండి, లేదు అన్నాను. అంతా అయిపోయిందండి, మీరు మా జేబులో ఉంది. మా సంగతి మీకు తెలుసుగా. థ్యాంక్స్. తప్పకు మరి గమ్మత్తుగా దించుతాడు మావయ్య. కాగితాలు చించుదామంటారా పిచ్చి వేధమా? నీ తొక్క మావయ్య